అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ రక్షణ పొందుకుంటే మనము రక్షణలోనికి నడిపించబడతాం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది కన్నులారా చూస్తున్నాడంట సిమియోను గారు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితినని చెప్తున్నాడు. కన్నులారా చూచాడు, మనసారా చెబుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత. ముసలి ప్రాయములో ఉన్నాడండి, నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు ఈయన. ఒక వాగ్దానం ఉంది ఈయనకు, ఆ వాగ్దానము నెరవేరుతూ ఉంది. అలాగే లూకాసు వార్త 3:6 మనం చూస్తే సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని యెషయా ద్వారా చెప్పబడినటువంటి మాట. యెషయా అనేటటువంటి భక్తుడు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చాలా ప్రవచనాలు దేవుడి ద్వారా ఆయన రాశారు. దాదాపుగా గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే 730 నుంచి 742 ఆ ప్రాంతంలో ఈ వచనాలు రాయబడ్డాయి. ఆయన చెబుతున్నటువంటి మాట, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ఆ రక్షణ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారే. ఆ రక్షకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారే. మరి ఆయన ఈ లోకానికి వచ్చి సమస్త మానవాల్ని కూడా రక్షించుకున్నటువంటి రక్షకుడు. ఎంతోమంది రక్షకులు ఉండొచ్చు, కానీ మన శరీరమును, ఆత్మను రక్షించేటటువంటి ఏకైక రక్షకుడు, గొప్ప రక్షకుడు ఆయన మాత్రమే. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ యజ్ఞయాగం అయిన తర్వాత ఆయన 3వ రోజు తిరిగి లేచి 40 రోజులు భూసంచారము చేసి దగ్గరగా 11 మారులు శిష్యులైనటువంటి వారికి, అలాగే కొంతమంది జనాలకు కనపడి వారిని బలపరిచి ఆయన ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయిపోయిన తర్వాత మేడగదిలో వీళ్ళందరూ కూడా కూడుకుని ప్రార్థన చేశారు. శిష్యులైనటువంటి వారందరూ 120 మంది ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి అగ్నిగా వచ్చి వారందరినీ కూడా దర్శించాడు. అలా వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనలో ఉండిపోయాడు ఆయన. అలా వారు శిష్యులు ఆత్మతో నింపబడి సేవ చేస్తూ ఉన్న సమయంలోనండి, దేవాలయం దగ్గర మనందరికీ తెలుసు, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతానికి దేవాలయానికి వెళుతున్నారు పేతురు గారు, యోహాను గారు. ఆ దేవాలయం దగ్గర పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అడుక్కుంటూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా కొంతమంది వ్యక్తులు మోసుకొచ్చాడు కూర్చోబెడతారు. ఆయన ఉదయకాలం కూర్చోబెడతారు, సాయంకాలం వరకు అలా అడుక్కుంటూ ఉంటాడు. ఆ దేవాలయం దగ్గర మరి అడుక్కుంటూ ఉన్నప్పుడు పేతురు, యోహాను లోపలికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా అడుగుతున్నాడు. ఈలోపు పేతురు గారు, యోహాను గారు అంటారు, మా దగ్గర వెండి బంగారాలు ఏమి లేవు, కానీ మేము కలిగింది నీకు ఇస్తున్నామని చెప్పి యేసునామంలో లేవమని చెప్పగానే ఆ వ్యక్తి స్వస్థత పొందుకొని దిగ్గున లేచి నిలిచి నడిచి పరిగెత్తాడంట. అద్భుతమైన సాక్ష్యం ఇది. ఎప్పుడైతే అద్భుతం జరిగిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ప్రధాన యాజకులకు చెప్పేశారు. యాజకులైనటువంటి వారికి చెప్పేశారు. వారు వెంటనే సీరియస్ అయ్యారు. ఈ నామం గురించి మీరు ఎక్కడ మాట్లాడకూడదు అని చాలా ఇబ్బంది పెట్టారు ఈ పేతురు గారు, యోహాను గారు. ఆ సమయంలో అపోస్తుల కార్యాలు 4:12 చెప్తున్న మాట, మరి ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, గాని మరి ఏవని వలన రక్షణ కలుగదు. ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అడుగుతారు, మీరు ఏ నామం బట్టి కార్యం జరిగించారంటే యేసు నామము అని చెప్తారు. ఈ నామం ఎలాంటి నామం అంటే, ఈ భూమి మీద ఎన్నో నామాలు ఉండొచ్చు, అన్ని నామాల కన్నా పై నామము, ఉన్నతమైనటువంటి నామము,
శక్తి కలిగినటువంటి నామము, అథారిటీ కలిగినటువంటి నామము, ఏకైక నామము. ఈ నామం వల్లనే మనకు రక్షణ కలుగుతుంది, పాప విమోచన కలుగుతుంది, పరలోక రాజ్యములోనికి వెళ్ళే అవకాశము ఏర్పడింది ఈ నామము వలననే. యేసు నామం వలననే దయ్యాలు పరిగెత్తుతున్నాయి, యేసు నామములోనే సర్వ రోగాలు తొలగిపోతున్నాయి, యేసు నామములోనే మనకు నెమ్మది కలుగుతుంది, యేసు నామములోనే మనకు స్వస్థత కలుగుతుంది. అంత శక్తి కలిగిన నామం అలా ప్రకటించారు. అంటే యేసు నామములో మాత్రమే రక్షణ. అందుకని రక్షించడంలో ఈయన ఎవరు అంటే గొప్పవాడు. నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు రక్షింపబడును. ఈరోజు పాపము నుంచి రక్షించాలి అంటే, పాపము నుండి విడుదల గావించబడాలి అంటే యేసు మాత్రమే విడుదల గావించగలడు. అందుకని ఆయన మాత్రమే ఏకైక రక్షకుడు, గొప్ప రక్షకుడు, గొప్ప రక్షణ. ఎబ్రీ పత్రికలో రాయబడినటువంటి మాట, పౌలు గారి ద్వారా దేవుడు బయలుపరిచిన మాట, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకొందురు, రాబోయే ఉగ్రతలో బలైపోతారు. జాగ్రత్త. రక్షణ పొందుకోవడం గొప్ప కాదు, కానీ రక్షణ పొందుకున్నటువంటి మనము రక్షణను కాపాడుకోవాలి, అదే గొప్ప. గమనించండి, క్రైస్తవుడుగా పిలవబడడం కాదు, క్రైస్తవుడుగా జీవించాలి, క్రీస్తును కలిగి జీవించాలి, క్రీస్తును పోలి జీవించాలి. పౌలు గారు అంటున్నారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఏమంటే ఎంత గట్స్ ఉంటే ఆ మాట మాట్లాడాలి. అంటే పౌలు గారు నడిచిన విధానం, ఆయన వెళ్ళినటువంటి రూటు అసలు నిజంగా ఎక్సలెంట్. ఆయన అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అద్భుతమైన స్టేట్మెంట్ కదా ఇది. మరి ఈరోజు మనం ప్రభువును పోలి నడుచుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన ఇచ్చిన రక్షణ ఎంత కష్టపడిచ్చాడు. ఆయన రక్షణ మన కోసము సమస్తము విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చి ఘోరమైన అవమానం పొందుకున్నాడు. ముఖం మీద కాండ్రించి ఉమ్ములేశారు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టారు, 39 కొరడా దెబ్బలు ఒంటి మీద నాట్యమాడేశాయి, చర్మమంతా కూడా ఒలవబడింది, మాంసం ముద్దలు ముద్దలుగా కింద పడింది, రక్తము చిందింది, రక్తము ఏరులై పారింది. మండు టెండలో యెరూషలేము వీధులు నడిపించారు, కొరడాలతో కొట్టారు, ముఖం మీద గుడ్డ వేసి గుద్దారు, ముఖం మీద కాంట్రించి ఉమ్ములు వేశారు, హేళన చేశారు, హేలి చేశారు, గేలి చేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అవమానించారు, ఘోర అవమానమును చేశారు. శిలువ మ్రానుకు అంటగొట్టి చేతుల్లో కాళ్ళకు మేకులు తెగొట్టారు. అంత మాత్రమే కాదండి, ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి కలవరి గిరిలో ఏర్పడింది. కలవరి గిరిలో ఆయనను శిలువ మీద వేలాడదీశారు. భూమికి ఆకాశానికి మధ్యలో, నిలువు కమ్మికి అడ్డు కమ్మికి మధ్యలో, 3 మేకుల మధ్యలో దేవునికి నరునికి మధ్య వ్యక్తిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మాంసం ముద్దగా మారిపోయాడు. ఇంత కష్టపడి గడించి పెట్టిన రక్షణ ఇది. శిలువ మ్రానుపై తన్ను తాను అర్పించుకుని పానీయార్పణముగా పోయబడి సర్వమానవాళి కొరకు రక్తాన్ని చిందించి ఆయన శరీరంలో ఇక రక్తం అనేది లేకుండా రక్తమంతా బయటకు వచ్చేసిందే. ఇలాంటి మరణము కూడా ఎవరికి రాలా. అంటే మరణించడంలో కూడా గొప్పవాడినా. ఇంకో మాట చెప్తూ ఉన్నా, మరణించడంలో కూడా గొప్పవాడినా. రక్తమంతా చిందింది, ఆఖరికి బల్లెపు పోటు డొక్కలో పొడిస్తే రక్తము నీరు కారిపోయింది. ఇక ఆయన ఒంటిలో రక్తం అనేది లేదు. అప్పుడు ఆయన తనంతట తానే ప్రాణాన్ని పెట్టాడు. ఎవడో ప్రాణం తీయలేదండి, తన ప్రాణం పెట్టాడు. చాలామంది అంటారు, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతున్నాడు అంటారు. 3 మేకులు పీక్కోవడం గొప్ప కాదు కదా, మరణాన్ని గెలవడం గొప్ప. ఈ ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచిన వారు ఎవ్వరూ లేరు, ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దాంట్లో కూడా ఆయన గొప్పవాడే. మరణించడంలో గొప్ప, తిరిగి లేవడంలో గొప్ప. 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడు, చెప్పినట్టుగా లేచాడు. సమాధి తెరవబడింది.
సమాధి తెరవబడింది, అనేక మంది కనబడ్డాడు. అది గొప్ప. 3 మేకులు పీక్కుంటే గొప్ప ఏముంది? 3 మేకులు ఎందుకు పీక్కోలేదంటే తర్వాత జరిగే కార్యం కనపడాలి కదా. తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన చనిపోవాలి, సమాధి చేయాలి. కాపలా పెట్టారు. సరిగ్గా 3వ రోజు లెగుస్తానని చెప్పాడు. ఆదివారం తెల్లవారుజామున లేచేశాడు ఆయన. మరణాన్ని గెలిచాడు. అప్పటిదాకా మరణం అంటుంది కదా, నన్ను ఎవరూ ఓడించలేరు, ఐఎమ్ ద కింగ్ అని వెళ్ళిపోతుంది మరణం. అలాంటి దాన్ని తొక్కేశాడు మొత్తానికి. మరణపు ముళ్ళును విరిచేశాడు. మరణ భయముతో ఉన్న వారి భయాన్ని తొలగించాడు. మరణాన్ని మింగివేశాడు. సమాధికే సమాధి చేసి పడేశాడు. అది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శక్తి. అది చేయడానికే ఆ 3 మేకులు పీక్కోకుండా అలా ఉన్నాడు ఆయన. పీక్కోవడం ఎంత పని? దేవుని మహిమ కలుగును గాక. ఈ మాట చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నేను చెప్తున్నటువంటి మాట, మరణాన్ని గెలిచిన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరండి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే గెలిచాడు. ఆయన చనిపోయినటువంటి వారిలో తిరిగి లేచినటువంటి ప్రథమ ఫలము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. అదేంటి పాస్టర్ గారు, మరి లాజరు చనిపోయాడు కదా, తిరిగి లేచాడు కదండి. యాయీరు కుమార్తె చనిపోయింది, తిరిగి లేచింది కదా. నాయీను విధవరాలు కుమారుడు కూడా చనిపోతే యేసుప్రభు బతికించాడు కదా అంటారు. రైట్, ఈ ప్రశ్నకు మంచిదే. గమనించండి, వారు లేచారు కానీ మరలా చనిపోయారు. ఒక సమయం వచ్చినప్పుడు కొంతకాలం జీవించిన తర్వాత చనిపోయారు వారు. కానీ మరణమైన తర్వాత తిరిగి లేచి సజీవముగా ఉన్నది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే బతికి వచ్చాడు. అది ఎందుకంటే జీవాధిపతి ఆయనే. జీవ మరణాలు ఆయన వశమై ఉన్నాయి. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఈయన రక్షించడంలో గొప్పవాడు. ఈయన ఇచ్చిన రక్షణ గొప్పది. అలాగే మరణించడంలో గొప్పవాడు, తిరిగి లేవడంలో గొప్పవాడు. ఎన్నో చూడండి, ఎన్ని మాటలు వస్తున్నాయో. తిరిగి లేవడంలో ప్రథమ ఫలములో గొప్పవాడు ఆయనే. ఆయనకు పోటీ, ఆయనకి ఎవరు రారు సాటి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఈయన ఎందులో గొప్పవాడు అంటే ఆదరించడంలో గొప్పవాడు. ఈయన ఆదరించినట్టుగా ఎవ్వరూ ఆదరించరండి. ఈయన ఆదరించడం మొదలెడితే అసలు అంతలా ఆదరిస్తాడు. ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. అలాంటి ఆదరణ ఒక తల్లిలా ఆదరిస్తాడు, తండ్రిలా ఆదరిస్తాడు, తోబట్టులా ఆదరిస్తాడు, వారికంటే అధికంగా ఆదరిస్తాడు. ఎంత గొప్ప దేవుడు. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుంచి వేరు చేయవు ప్రభువా, నీ నుంచి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి. ఎంత బాగా రాశారండి పాట, ఎంత బాగుంది. అంటే ఆపదలు వెన్నంటి ఉన్నా కానీ ఆదరించేవాడు ఆయన. 146వ కీర్తన 9వ చరణంలో రాయబడినటువంటి మాట, ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించేవాడు. అయ్యో నాకు తల్లిదండ్రులు లేరే, అయ్యో నాకు భర్త లేడే అని బాధపడుతూ వాక్యం వింటున్నావేమో. ఇదిగో అందరికన్నా ఎక్కువ ఆదరించే ఆదరణకర్త నిన్ను ఆదరిస్తాడంట. అమ్మ లేదు నాన్న లేదని బాధపడుతూ ఉన్నావు, ఇదిగో ఆదరణకర్త ఉన్నాడు, నిన్ను ఆదరించేవాడు ఉన్నాడు. అయ్యో నా భర్త లేడని బాధపడుతున్నావు, విధవరాలైపోయి, కానీ నిన్ను ఆదరించడానికి ఆయన ఉన్నాడంట.
కాబట్టి ఆదరించడంలో ఈయన గొప్పవాడు, ఆదరించడంలో గొప్పవాడు. అలాగే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం పరిశీలన చేద్దాం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. శ్రమలలో మాకు శక్తి ఇవ్వడానికి, ఆయన మమ్మల్ని బలపరచడానికి ఆదరించుచున్నాడని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడితో మరి దేవుడు రాయిస్తూ ఉండే. ఎంత గొప్ప దేవుడు! ఆదరించడంలో గొప్పవాడండి. తల్లైనా మర్చిపోతాం, తండ్రి అయినా మర్చిపోతాడేమో, తల్లైనా విడిచిపెడతాం, తండ్రి అయినా విడిచిపెడతాడేమో, ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన ఆదరించడంలో ఉన్నతమైనటువంటి వాడు. ఆయన కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, బలహీనతల్లో ఉండి ఆదరించేవారు లేక తల్లడిల్లిపోతూ ఈ వాక్యం వింటున్నావా? ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అన్న, ఓ అక్క, ఆదరణ లేక నలిగిపోతున్నావా? ఆదరించేవాడు ఉన్నాడు. ఎంత బాగా ఆదరిస్తాడు ఈయన. ఒక్కసారి యేసయ్యా నన్ను ఆదరించు ప్రభు అని ప్రార్థన చేయి. నువ్వు ఏ మతంలో ఉన్నా, నువ్వు ఏ మార్గంలో ఉన్నా ఆదరించడానికి వస్తాడు ఆయన. గొప్ప దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. దేవా నన్ను ఆదరించవయ్యా. ఈ లోకంలో ఎంతమంది ఆదరించినా సరైన ఆదరణ రాదు. కానీ ఆదరించవలసింది ఎవరు అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆదరించడంలో గొప్పవాడు. ఆయనే పోటీ, ఆయనకి ఎవరూ లేరు సాటి. ఇక 5వదిగా మనం పరిశీలన చేస్తే ఈయన కాపాడడంలో గొప్పవాడు, కాపాడడంలో గొప్పవాడు. ఎలాంటి కాపుదల అంటే కనుక 121వ కీర్తన 4వ చరణంలో రాయబడిన మాట, ఆయన కునుకడు నిద్రపోడు. 24/7 డ్యూటీ చేస్తాడు ఈయన. 24/7 అంటే 24 గంటలు 7 రోజులు కూడా ఏ ఒక్క నిమిషము, ఏ ఒక్క సెకను కూడా ఆయన వేస్ట్ చేయడు. నిన్నే చూస్తున్నాడు. ఎందుకంటే కునుకడు నిద్రపోడండి. ఆయన కన్ను లోకమంతా సంచారము చేయుచున్నది. ఆయన చూచుచున్న దేవుడు, కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. ఆయన చూచుచున్న దేవుడు, యెహోవా ఈరే. అందుకనే ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను కాపాడుతాడు. ఆయన వాక్యంలో రాయబడినమాట, ఆయన కునుకడు నిద్రపోడు. అలాగే 91వ కీర్తన 11, 12 వచనాలు రాయబడినటువంటి మాట, నీ మార్గమునంటూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన కాపాడడం మాత్రమే కాదు, దూతలకు కూడా ఆజ్ఞాపిస్తాడంట. ఎంత గొప్ప కాపరు చూడండి. కాపాడడంలో ఈయనే పోటీ, ఈయనే పోటీ, సాటి ఎవరు లేరు. ఎంత గొప్ప కాపరి! అంత మాత్రమే కదండి, మన ఆత్మలను కూడా కాపాడే కాపరిగా ఈయన ఉన్నాడండి. పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఇది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములో రాయబడినటువంటి మాట, మీరు దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. కాబట్టి ఈయన ఆత్మల కాపరి. ఎంత గొప్ప కాపరి! ఆత్మల కాపరిగా కనబడుతున్నాడు. ఇలాంటి కాపరి, గొప్ప కాపరి, ఉన్నతమైనటువంటి కాపరి. శరీరానికి మాత్రమే కాపుదల కాదు కానీ నీ ఆత్మను కూడా కాపాడేవాడై ఉన్నాడు. పాతాళంలోనికి వెళ్ళిపోవలసిన నీ ఆత్మను రక్షించాడు, వెతకి రక్షించాడు, ఇప్పుడు కాపాడుతూ ఉన్నాడు. ఎక్కడికి నడిపిస్తాడంటే పరలోక రాజ్యంలోకి నడిపిస్తాడు. నిత్యరాజ్యంలోనికి ఆయనతో నిత్యము ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికి ఈ ఆత్మల కాపరి పని చేస్తూ ఉన్నాడు. నో టెన్షన్ వద్దు, ఇక టెన్షన్ వద్దు. సమస్తము కూడా ఆయన సెట్ చేస్తూ ఉన్నాడు. టెన్షన్ అవసరం లేదండి. మనందరం కూడా ఫంక్షన్లో ఉంటాం. ఏ ఫంక్షన్ ఉంటే కనుక 7 ఏండ్ల విందులో మనమందరము ఉంటాం. ఎందుకంటే ఆత్మల కాపరి మన దేవుడు, గొప్ప కాపరి, కాపాడడంలో గొప్పవాడు. ఇక 6వది గమనించినట్లయితే మనము సేవిస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు క్షమించడంలో గొప్పవాడు. మరి జాగ్రత్తగా విందాం. ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడండి, ఆయనను
సిలువ వేయకముందే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అలాగే కొంతమంది జెలోతే అనేటటువంటి వర్గానికి చెందిన వారు, వీళ్ళందరూ కూడా ఆయన టార్గెట్ చేసుకుని మాటలతో ఆయన్ని చిక్కుపరచాలని చాలా ఇబ్బంది పెట్టారు. కొంతమంది చంపాలని ప్రయత్నం చేశారు. బాధ పెట్టిన వారు ఉన్నారు, అవమానించిన వారు ఉన్నారు. అయినప్పటికీ వారిని క్షమించాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. చివరగా శిలువ యజ్ఞయాగ సమయంలో ఆయన బాధ పెట్టేశారు, ముఖం మీద గుద్దేశారు, చాలా హింస పెట్టారు, రకరకాలుగా చిత్రవద చేశారు, రాత్రి అంతా శ్రమ పెట్టారు, 6 కోట్లు ఆయన తిప్పారు రాత్రికాల సమయంలో. కానీ ఆయన బాధ పెడుతున్నా, హింసిస్తున్నా, అవమానిస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా ఎవరిని కూడా ఏమీ అనకుండా ఒకే ఒక ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. అదండి క్షమించడంలో గొప్పవాడు. తన్ను హింసిస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పాడు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన అంటున్నటువంటి మాట, మిమ్మల్ని హింసిస్తున్నటువంటి వారి కొరకు కూడా ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. బోధనా కొండ మీద బోధించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి కొండ మీద చేసి చూపిస్తూ ఉన్నాడు. బోధనా కొండ మీద తీరి చెప్పబడింది, కల్వరి కొండ మీద ప్రాక్టికల్ చేయబడుతూ ఉంది. మనము సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే చెప్పేదే చేస్తాడు ఆయన. చాలామంది చెప్తారు కానీ చేయరు. బోధించడము, ఆ బోధించినది అనుసరించడము చెయ్యాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏది బోధించారో అదే చేశాడు. శత్రువును కూడా ప్రేమించాలి, శత్రువు కొరకు ప్రార్థన చేయాలన్నారు. శత్రువును ప్రేమించాడు, శత్రువును క్షమించాడు, ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప క్షమాగుణం ఆయన కలిగి ఉన్నాడు. క్షమించడంలో గొప్పవాడు ఆయన. ఆయనకు ఆయనే పోటీ, ఎవరూ లేరు ఆయనకి సాటి. అందరూ అనాలి, క్షమించడంలో గొప్పవాడు అనండి. క్షమించడంలో గొప్పవాడు ఆయన. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడి భూమి మీద నెరవేరును గాక, మనుదినాన్ని మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారి అపరాధములు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించడని చెప్పి మత్తయి సువార్త 6:12లో ఈ మాట మనం చూస్తాం. అంటే మా ఎడల అపరాధములు చేసినటువంటి వారి అపరాధం మేము క్షమిస్తే మా అపరాధం మీకు క్షమించడానికి. అంటే గమనించారా, ఈ ప్రార్థనలో ఏం రాయబడిందంటే, మనము ఇతరులను క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అది ఆ ప్రార్థన. మరి నేను అడుగుతున్నాను సూటిగా, క్షమిస్తున్నారా? క్షమాగుణం నీలో ఉందా? కార్యాలు జరగట్లేదని తలడిల్లిపోతున్నావు ఒక తల్లి, క్షమిస్తున్నావా? నువ్వు క్షమిస్తున్నావా? ఎందుకు పగ, ఎందుకు కోపం, ఎందుకు రగిలిపోతున్నావు అలా నీలో నీవు పగతో? వద్దు. మన జీవితాలు చాలా చిన్న జీవితాలు. ఈ జీవితాల్లో ప్రేమ ఉండాలి తప్ప పగ ఉండకూడదు. ఈ జీవితాల్లో ఆప్యాయత ఉండాలి, అనురాగం ఉండాలి, దైవ భయం ఉండాలి, దేవుని ప్రేమ కలిగి జీవించాలి, ఇతరులతో సఖ్యత కలిగి ఐక్యత కలిగి జీవించాలి తప్ప కోపాలు, తాపాలు, శత్రుత్వాలు, అసూయలు, ఈర్షలు ఇవన్నీ సాతాను లక్షణాలు. వీటి వల్ల అనారోగ్యమే, వీటి వల్ల మనకు ఉపయోగమేమీ లేదు. అప్పుడు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంత బాధపడుతున్నా కానీ, అంత ఇబ్బంది పడుతున్నా కానీ, అవమానిస్తున్నా, కొడుతున్నా, తిడుతున్నా ఎవరిని ఏమీ అనలా, క్షమించేశాడు ఆయన. మరి ఆయన కలిగి మనం ఉన్నాం కదా. పైగా 7 మాటలలో మొదటి మాట అదే, తండ్రి వీరు ఏమి చేస్తున్నా వీరు ఎరుగను వీరు క్షమించండి అన్నాడు. ప్రభు ద్వారా మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? క్రీస్తును కలిగినటువంటి మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి. వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారో మనము కూడా అలాగే ఉండాలి. వరుడు ఎలాగుంటే వధువు కూడా అలాగే ఉండాలి. ఆ లక్షణాలు మనలో ఉండాలి, ఆ సుగుణాలు మనలో ఉండాలి, ఆ ప్రేమతత్వం మనలో ఉండాలి, ఆ క్షమాగుణం మనలో ఉండాలి, కరుణించే తత్వం మనలో ఉండాలి, జాలి గుణం మనలో ఉండాలి, దయ కలిగి మనము జీవించాలి, దీన మనసు కలిగి మనము జీవించాలి. ఇవన్నీ కూడా వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు, మనము కూడా కలిగి ఉండాలి. కానీ
ఈ క్షమాగుణం దగ్గరకు వస్తులోకి ఎందుకో మన ఈగో హట్ అయిపోతూ ఉంటుంది. క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:32 రాయబడినటువంటి మాట, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అలాగే కొలస్సీ పత్రిక 3:13 రాయబడినటువంటి మాట, ఎవడైనను తనకు హాని చేసినని యొక్కడనుకునిన ఎడల ఒకరినొకడు సహించుకొనుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి. రైట్, చాలా స్పష్టంగా రాయబడింది ఇక్కడ. కాబట్టి మనము క్షమించే వారముగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయుట మంచిది కాదని రాయబడింది పేతురుపత్రికలో. మొదటి పేతురుపత్రిక 3:9 రాయబడినటువంటి మాట, ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు 10 దోషణను చేయక దీవించుడి వారిని, మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపించకుడి అని రోమాపత్రిక 12:14 పౌలు గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన క్షమించడంలో గొప్పవాడు, మనము కూడా క్షమించాలి, మనము కూడా గొప్పవారముగా ఉండాలి. 7వదిగా ఆఖరిగా ఆలోచనలో ఆయన గొప్పవాడు. మామూలు ఆలోచన కాదండి, ఎందుకంటే ఆలోచన కర్తగా ఆయన ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 32:19 రాయబడినటువంటి మాట, ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు అని 92వ కీర్తన 5వ చరణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటేనండి ఆయన ఆలోచన మనకు తెలియాలంటే సృష్టి బయటకు మనం వెళ్ళాలి. సృష్టి బయటకు వెళ్ళి సృష్టి చూస్తే కనుక ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు భూమిని కలగజేసినటువంటి విధానము, ఆ భూమిలో సమస్తము కూడా భద్రపరిచాడు, సమస్తము నిలవ చేశాడు. భూమిలో నుంచే సమస్తము బయటకు వచ్చింది. గమనించండి, మానవుడు కూడా మట్టిలో నుంచే బయటికి తీశాడు. ఎంత గొప్ప దేవుడు! పక్షులు, జంతువులు, అంత మాత్రమే కాదు, వృక్షములు, విత్తనములిచ్చు చెట్లు, గడ్డి, ఇదంతా కూడా భూమిలో నుంచి బయటకు వచ్చింది. నేటి భూమి ఆధారముగా ఉంది అంటే ఎంత ఆలోచన గమనించండి. మనము ఏం కావాలన్న భూమిలోంచి అన్నీ వస్తున్నాయి. ఆహారం భూమిలో నుంచి వస్తూ ఉంది, వస్త్రాలు భూమిలో నుంచే, అన్నీ కూడా భూమిలో నుంచే, పెట్రోలు, డీజిల్ అన్నీ భూమిలో నుంచే, బంగారము సిద్ధం చేశాడు దేవుడు, అన్నీ కూడా సిద్ధపరిచేశాడు. అంటే ఎంత ఆలోచన కలిగిన వాడు. అలాగే మానవ నిర్మాణము, పిండముగా లోపలకు వెళ్ళడం, ఎంత నిర్మాణం అది, ఆలోచన కలిగిన దేవుడు. మరి ఇలాంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు, ఆలోచనకర్తగా ఆయన ఉన్నాడు. అందుకనే పాపము చేయగానే ఆ పాపాన్ని పరిష్కరించడానికి ఒక ప్రణాళిక చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావాలి అనే ప్రణాళిక ఆదికాండములో 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన ప్రణాళిక 4000 సంవత్సరాలు పట్టింది. ఇదంతా కూడా దేవుడు వేసినటువంటి స్కెచ్, దేవుడు వేసినటువంటి మ్యాప్, ఆలోచన. ఆయన ఆలోచన గొప్పదండి. కాబట్టి మరి ఆలోచనకర్త, ఆలోచనలో గొప్పవాడు, ఆయన ప్రేమించడంలో గొప్పవాడు, పరిశుద్ధతలో గొప్పవాడు, రక్షించడంలో గొప్పవాడు, 4వది ఆదరించడంలో గొప్పవాడు, 5వది కాపాడడంలో గొప్పవాడు ఆయన, 6వది క్షమించడంలో గొప్పవాడు, 7వది ఆలోచనలో గొప్పవాడు. కాబట్టి మన దేవుడు గొప్పవాడు, మనము కూడా ఎలాంటి వారం అంటే గొప్పవారం. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. నీ గొప్పతనము గురించి ప్రభువా వివరించుకుని ఉన్నాము. విత్తబడినటువంటి ఈ వాక్యము ద్వారా సరిచేసుకోవాల్సిన మా బ్రతుకులను ప్రభువా సరిచేసుకుంటూ మీరు గొప్పవారుగా ఉన్నారు, మేము కూడా గొప్పవారముగా ముందుకు రావడానికి సహాయము దయచేయమని ఈ వాక్యము ద్వారా ప్రభువా నీ బిడ్డలను దీవించినందుకు వందనాలు. ఈ వాక్యము ద్వారా ప్రభువా నీ బిడ్డల జీవితంలో కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంకను మేలైనటువంటి ఆశీర్వాదాలు, అద్భుతాలు ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో జరిగించండి ప్రభువా, కృప చూపించండి. వాక్యమైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత.